ఒక వ్యక్తి పాలన చేసేటప్పుడు కూడా దేశంలో ఎవరికి తిండికి లోటు లేకుండా పాలించే వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. ఎంత అద్భుతమైంది. నిజం. ఎప్పటికి కూడా ముష్టెత్తుకున్న వాళ్ళు మనకున్నారు. ప్రజాస్వామ్యం ఇది. అవును. అవునా? చరిత్రలో రాస్తారు ఏమని, ఆశ్చర్యకరమైన మాట, వీళ్ళకి నాగరికత తెలియదు, నాగరికత పట్టణాలు లేవు. మా ఏది ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పట్టణాలు వెలిసాయి, అనాగరికులు వాళ్ళు అని రాస్తారు. పట్టణాలు ఎప్పుడు తెలుసు? ఇక్ష్వాకు నాడు, ఇక్ష్వాకు తండ్రి నాడే వచ్చింది అయోధ్య పట్టణం. 7 ముక్తి పట్టణాలు ఉన్నాయి మనకి, అందరికీ తెలిసిందే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, చేవ అని. ఈ పట్టణాలు ఏవి ఇప్పుడు వచ్చినవి కావు, ఇవన్నీ గత చరిత్రలో ఉన్నవే. ఎవరు ఈ పట్టణాలు కట్టారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏ రాజు ఏ పట్టణం కట్టాడో అవి ఉన్నాయి. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్ష్వాకు తండ్రి నాడే ప్రారంభమైంది. మరి అంత నాగరికత ఉంది. ఇంకా ఆశ్చర్యం, ఆయన కాలంలోనే లిపి ఉండేది. మనకి లిపి అంటే ఇదంతా ఎప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది ఈ ప్రాంతానికి చెప్తారు వీళ్ళు. కానీ ఎక్కడ లిపి ఎప్పుడు ఉండేది? హరప్పాది చిత్రలిపి అంటాం. కానీ ఇక్ష్వాకు యొక్క తండ్రి కాలం నుంచి లిపి ఉన్నది, ఆధారం ఉంది. ఏమండి, అక్కడి నుంచి లిపి ఉంది, అప్పటి నుంచి సంస్కృతి ఉంది, పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. అప్పుడు ఏ భాష మాట్లాడేవాళ్ళు? అప్పుడు సంస్కృతం ఉంది. సంస్కృతం ఉంది, దీనికి ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ సంస్కృతి మనం ఉద్ధరించుకుంటే, అంటే ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రాచీన చరిత్ర కొంత ఉండేది. అక్కడ ప్రాచీన చరిత్ర కొంత చెరిపేసుకున్నారు. అక్కడ ఆనవాళ్ళు, ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలో. పూర్వం ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశ ప్రభుత్వాలే ఉండేవి. నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ చట్టాలు ఉన్నాయో అవే చట్టాలు ఇప్పుడు వాటల్లా మార్చుకున్నారు. కనుక ఈ ప్రాచీనమైనటువంటి సంస్కృతి వస్తే ఆ చట్టాలు వస్తాయేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం. అప్పుడు ఒక వ్యక్తి పరిపాలించే పాలన, ఆ వ్యక్తికి ఇష్టానికి అనుగుణంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కనుక మన ప్రజాస్వామ్యానికి ఏవి సరిపడవో అవి తొలగించేసుకుంటాం, అవి పాటించాం. ఎందుకని ఇప్పుడు చట్టం వేరు కనుక. ఏమండి, కానీ అందులో ఏవి మనకి గుణమో ప్రయోజనం కలిగించేవో, జాతికి మేలు కలిగించేవో వాటిని మాత్రం ఉపయోగించుకుంటాం. అలా కాకపోతే అసలు ఆధారమే లేకపోతే శీలమే పోతే ఎలాగండి? ఎందుకంటే నష్టమేమని చెప్పండి వ్యక్తులకి. అంతేకాదు, పూర్వం పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆత్మహత్య చేస్తున్నారా? సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, మరి రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇలాగా గత చరిత్రలో చూస్తే ఎన్నో కష్టాలు పడ్డవాళ్ళన్నారు. కానీ ఎందుకని? ఆత్మహత్య దోషం. ఆత్మహత్య చేసుకోకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి. మనిషి బతుకుంటే తప్పనిసరిగా శుభాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు రెండు సమానం అయిపోయినాయి. అనుకున్నవాడిని పెళ్ళాడకపోతే, అనుకున్నది తనకు లభించకపోతే, అనుకున్న భార్య ప్రియురాలు లభించకపోతే, మరి లేకపోతే ఉద్యోగం రాకపోతే, సీటు రాకపోతే, పరీక్షలో తప్పుదా, అన్నిటికీ ఆత్మహత్యలు. అన్నిటికన్నా అన్యాయం పిల్లలు, పసిపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేస్తారు. దానిమంటే లక్ష్యంలో అంటే జీవితానికి ఒక లక్ష్యం లేదు. జీవితం ద్వారా మనం ఇది సాధించాలి అనేటువంటి లక్ష్యం అనేది లేదు. 5 ఏళ్ల పిల్లాడండి ధ్రువుడు, వాళ్ళ నాన్నని తొడమి కూర్చోబోతే వాళ్ళ సవతి తల్లి నిరాకరించింది. వాడికి బాధ వచ్చింది. బాధ వచ్చి ఏం చేశాడు? ఏం చేయాలి? తల్లి చెప్పింది, ఒరే భగవంతుడిని ఆశ్రయించరా అని. 5 ఏళ్ల పిల్లవాడు పట్టుదలతో భగవంతుడిని ఆశ్రయించాడు. ఎందుకని? పట్టుదల ఉంది. పట్టుదలలో ఏమంటే అతడు చిట్ట చివరికి మాకు చక్రవర్తి అతడే అయ్యాడు, 5 ఏళ్ల పిల్లవాడు. కానీ ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు కోరిన కోరిక తీరకపోతే చచ్చిపోయేటువంటి స్థితి వస్తుంది. కనుక ఇది జాతికి మేలు కలిగించే చరిత్ర కాదు, వాస్తవం కాదు. వాస్తవం అయితే ఏం చేయలేం. వాస్తవం కాదనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇతరులు చేసిన మోసాలు స్పష్టంగా ఉన్నాయి. మోసాలు కూడా మనవి చేస్తాను. ఒకటి చూడండి,